కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నా యందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. ఎన్నటికీ వెనుదిరుగను అండని ఉండగా, ఎన్నటికీ ఓడిపోను జయశాలిని ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. యోసేపు తండ్రి యాకోబు. మరి యోసేపు తల్లి ఎవరో తెలుసా మీకు? యోసేపు తల్లి ఎవరు? రాహేలు. రైట్. యాకోబు రాహేలు వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుసా మీకు? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యాకోబు బ్రదరు ప్రేమలో పడ్డాడు. దేంట్లో పడ్డాడు? ప్రేమలో పడ్డాడు. రాహేలు చాలా చక్కనిది, చక్కని అందగత్తె. అందగత్తెనే ప్రేమించాడు యాకోబు. రైట్. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని అంటే 7 సంవత్సరాలు నా దగ్గర పని చేయి అన్నాడు వాళ్ళ మామ. ఓ సంతేనా మామ, 7 సంవత్సరాలా కదా మామ అని చెప్పి 7 సంవత్సరాలు పనిచేశాడు. బైబిల్లో ఏముందో తెలుసా? యాకోబు రాహేలును ప్రేమించను గనుక 7 సంవత్సరములు ఇట్టే గడిచిపోయినాయి అంట. నిజమే, ప్రేమలో ఆ శక్తి ఉంది. ఏ శక్తి? పొద్దున్న 7 గంటలకు పార్క్కి వెళ్తే సాయంత్రం 9 గంటల వరకు కూర్చున్నా ఇట్టే గడిచిపోద్ది మీకు. ఎందుకని? ప్రేమలో ఉన్న మాయ అలాంటిది. సో 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత మామా
మరి ఇప్పుడు నేను ప్రేమించిన నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని అంటే, సరే బాబు అని చెప్పేసి ఆ మామ అంగీకరించాడు. తీరా ప్రొద్దున లేచి చూసేసరికి యాకోబు పక్కన రాహేలు లేదు. యాకోబు పక్కన తాను ప్రేమించిన రాహేలు లేదు, కానీ తాను ప్రేమించని లేయా కనిపించింది. ఇదేమిటి? నేను ప్రేమించిన రాహేలు ఏమైంది? రాహేలుకు బదులుగా లేయా వచ్చింది. ఏమిటి? మావా అని చెప్పి బయటికి వెళ్ళాడు. ఇది నీకు న్యాయమా అని అంటే మావ అన్నాడు, బాబు, మా ప్రాంతంలో పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకు పెళ్లిళ్ళు చేయు నాయన. నువ్వు ప్రేమిస్తే పెద్దాన్ని ప్రేమించాల్సింది, నువ్వు చిన్నదాన్ని ప్రేమించావు, కాబట్టి నేను పెద్దమ్మాయిని నీకు భారీగా పంపించాను అని అంటే, ఇది అన్యాయం కాదా అంటే, మరి నా కూతురు నాకు చెప్పకుండా ప్రేమించడం అన్యాయం కాదా? అయితే ఇప్పుడు ఏమంటావు? రాహేలు నీకు భార్యగా దక్కాలి అంటే మరలా 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేయి. అబ్బో, యాకోబు మామగారు భలే మోసగాడు. ఎందుకని? యాకోబు మోసగాడే కదా. ఇప్పుడు మోసగాడు ఎక్కడ చేరాడు? మోసగాడి దగ్గర చేరాడు. దాన్ని ఏమంటాం మనం? దొందే. భలే దొందు దొరికినాయి కదా. సో 14 సంవత్సరాలు యాకోబు తన భార్య లేక తాను ఇష్టపడిన రాహేలు కోసం తన మామ దగ్గర పని చేశాడు. అలా పని చేసిన తరువాత రాహేలును సొంతం చేసుకున్నాడు. రాహేలును సొంతం చేసుకున్న తర్వాత జరిగింది ఏమిటంటే, రాహేలుకు పిల్లలు పుట్టలా. లేయాకు వెంటనే పిల్లలు పుట్టారు. రాహేలు యొక్క పని దాసిలకు వెంటనే పిల్లలు పుట్టారు. కానీ యాకోబు ప్రేమించి ఆశించి పెళ్లి చేసుకున్న తన భార్య జీవితంలో మాత్రం ఎందుకో ఒక లోటు మిగిలిపోయింది. అది తీరని లోటుగానే మిగిలిపోయింది. దయచేసి గమనించండి. ఈరోజు ఒకవేళ మన కల్వరి టెంపుల్లో ఎవరైనా వివాహం అయినప్పటికీ, ఇష్టపడి ఒకవేళ పెళ్లి చేసుకున్నప్పటికీ, పేరెంట్స్ యొక్క అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ, ఉద్యోగం ఉంది, మంచి సంపాదన ఉంది, సుఖవంతమైన జీవితము, సంతోషకరమైన కుటుంబ వ్యవస్థ, ఆత్మీయత అన్నీ ఉన్నప్పటికీ ఒకవేళ మీరు ఆశించిన గర్భఫలము మీరు పొందుకోలేదేమో. అదేమిటో అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. అతని జీవితంలో పిల్లలు కలగల. అబ్రహాము ఎవరిని కన్నాడు? ఏమండి? ఇస్సాకును కన్నాడు. మీకు తెలుసా? ఇస్సాకు యొక్క జీవితంలో కూడా రిబ్కాకు ఇస్సాకుకు వెంటనే పిల్లలు పుట్టలా. ఇస్సాకు కూడా ఆలస్యంగానే పిల్లలు పుట్టారు. మరి యాకోబుకు రాహేలుకు కూడా పిల్లలు పుట్టలా. అటు అబ్రహాముకు వెంటనే పిల్లలు పుట్టలా, ఇస్సాకుకు వెంటనే పిల్లలు పుట్టలా, యాకోబుకు వెంటనే పిల్లలు పుట్టలా రాహేలు ద్వారా. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషేతో ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ఒకవేళ నీ జీవితంలో పిల్లలు పుట్టకపోయినా నేను ప్రకటించే దేవుడు కాక మానడు. ఆయన దేవుడే. ఏ రీతిగా యాకోబు దేవుడుగా ఉంటూనే యాకోబు జీవితంలో వెంటనే గర్భఫలము పొందుకోకుండా ఉన్నంత మాత్రాన యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టలా, ఇస్సాకు దేవుణ్ణి విడిచిపెట్టలా, అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టలా. కొన్ని సందర్భాల్లో మనం ఆత్మీయంగా జీవిస్తున్నా మన జీవితంలో ఆశించిన ప్రతిఫలములు వెంటనే రాకపోవచ్చు, వెంటనే ఉద్యోగం రాకపోవచ్చు, వెంటనే ప్రమోషన్ రాకపోవచ్చు, వెంటనే లాభము వ్యాపారంలో రాకపోవచ్చు, వెంటనే వివాహ సంబంధము కుదరకపోవచ్చు, వెంటనే పాస్పోర్టో వీసానో ఇతర దేశాలకు వెళ్ళే అవకాశమో రాకపోవచ్చు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఆశించింది వెంటనే జరగకపోయినా, నువ్వు కోరుకున్నది వెంటనే రాకపోయినా దేవుడు కాక మానడు. అబ్రహాముకు దేవుడే, ఆయన వెంటనే జవాబు రాలా. ఇస్సాకుకు దేవుడే, ఆయన వెంటనే జవాబు రాలా. యాకోబుకు కూడా దేవుడే, ఆయన వెంటనే రాహేలుకు పిల్లలు పుట్టలా. అయినా వారు దేవుణ్ణి విశ్వసించారు. అదే నువ్వు నేను లేక మనము చేయవలసింది. ఏమిటంటే మన జీవితంలో దేవుణ్ణి ఎంత హత్తుకొని జీవిస్తున్నా
కొన్ని సందర్భాల్లో వెంటనే జవాబు రానంత మాత్రాన మనం దేవుణ్ణి ప్రశ్నించటం గాని, దేవుణ్ణి ఎదిరించటం గాని, దేవుని మీద సనుక్కోవడం గాని, గొనుక్కోవడం గాని ఎప్పటికీ ఎన్నటికీ ఆత్మీయ జీవితంలో పరిపక్వత కానే కాదు. ఒకవేళ ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా జవాబు రాక ఆలస్యం అవుతుందని విసుగు చెందుతున్నావేమో, విసుగు చెందవద్దు. మరి విసుగు చెందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? బైబిల్ చదువుదాం రండి. ఆదికాండం 30:22. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె ఏముంది? గొడవ విని. అవునా? ఆమె గొడవ విని, ఆమె కేకలు అరుపులు విని అనుందా? ఆమె సనుగుడు విని అనుందా? ఆమె ప్రశ్నలు విని అనుందా? మరి ఏముంది బైబిల్లో? ఏమని ఉంది? మనవి. మనవి అనగా నీ జీవితంలో జవాబు ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి ఏమి వినిపించాలి? నీ గొడవ వినిపించాలా? నీ గోల వినిపించాలా? నీ అరుపులు కేకలు వినిపించాలా? మరి ఏమి వినిపించాలి? చెప్పండి. ఏం వినిపించాలి? నీ మనవి వినిపించాలి. ఒక సహోదరి ఉందంట, ఓ గోలే గోలంట. దేనికోసం? పిల్లల కోసం అంట. తాను గోల చేసినంత వరకు పిల్లలు పుట్ల. సాక్ష్యం చదవమంటారా? మీకోసం చదువుతా. నా భార్య నాకు పిల్లలు కావాలి అని చెప్పి బహుగా విసిగించేది. నాకు ఈ సంవత్సరం పిల్లలు కనకపోతే నేను మా ఇంటికి వెళ్ళిపోతా, నాయన నేను ఇంక రాను అనేది. అది విషయం. ఇతడేమో కల్వరి టెంపుల్ భర్త అంట, ఆమె మరో సంఘం భార్య అంట. అందుకే ఇలా ఉంది. సహజంగా ఎవరిని బెదిరిస్తారు? భర్త భార్యను బెదిరిస్తాడు. వచ్చే సంవత్సరం కన్నా పిల్లల్ని కనకపోతే బయటకు గెంటేస్తా, రెండో పెళ్లి చేసుకుంటా. అత్తగారు కోడల్ని బెదిరిస్తుంది. వచ్చే సంవత్సరం కల్లా నువ్వు మనవణ్ణి గాని మనవరాలని గాని కనకపోతే బయటికి గెంటేస్తా. పాపం కల్వరి టెంపుల్ భర్త అయ్యేసరికి లోకు కదండి. రైట్. సో వాట్ డు వి సీ? ఇక్కడ ఏం చూస్తున్నామంటే పిల్లలు కనకపోయేసరికి భార్య విసిగిస్తుంది, బహుగా వేధిస్తుంది. ఆ వేధింపుల్లో, ఆ విసుగుల్లో సహజంగా అరుపులు కేకలు కూడా ఉంటాయి. అదే చెప్పాలని ఆశపడుతున్నా. మన జీవితంలో మనం ఆశించింది, వెంటనే ఎక్స్పెక్ట్ చేసింది పొందకపోతే విసుక్కోవాలా, సనుక్కోవాలా, గొనుక్కోవాలా, అరుపులా, కేకల్లా? ఏమిటి దేవుడు వినాల్సింది? ఈ సహోదరి జీవితంలో 13 సంవత్సరాలు దేవుడు వినదేటో తెలుసా? ఆమె విసుగును, ఆమె కేకలను, ఆమె అరుపులను దేవుడు విన్నాడు. జవాబు రాలా. అప్పుడు భర్త చెప్పాడట, నేను ఒక సంఘానికి వెళ్తున్నా, నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు. అయితే ఒక పని చేయి, నువ్వు నా మాట విని నాతో పాటు కల్వరి టెంపుల్కి రా. వచ్చిన తర్వాత వాక్యాన్ని విను. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో నువ్వు చూడు అని చెప్పి నేను నా భార్యను కల్వరి టెంపుల్కి నడిపించా. జనవరి 14వ తారీఖు శనివారం నా భార్య కల్వరి టెంపుల్కి వచ్చింది. జనవరి 14వ తారీఖు శనివారం నా భార్య కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు గర్భఫలము లేని వారు ఎవరో నిలబడండి, కల్వరి టెంపుల్ మీకోసం ప్రార్థన చేస్తుంది అని చెప్పినప్పుడు లేచి నిలబడ్డాం. అప్పుడు నా భార్య చుట్టూ, అలాగే నా చుట్టూ అనేక మంది సహోదరులు చేరి ప్రార్థన చేశారు. అప్పుడు మీరు అన్నారు, మీకు నిజంగా విశ్వాసం ఉంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. నిజంగా మీకు విశ్వాసం ఉంటే మీకు దేవుడిచ్చే పాప కొరకో బాబు కొరకో పేరు కూడా పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతం కల్లా దేవుడు చక్కని బిడ్డను మీకు ఇస్తారు అని చెప్పారు. ఆ మాట నేను నమ్మా, పేరు కూడా పెట్టుకున్నా. నా భార్య 13 సంవత్సరాలుగా పిల్లలు లేక కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. జనవరి 14వ తారీఖున నా కుటుంబం కోసం కల్వరి ప్రార్థన చేసింది. ఫిబ్రవరి 14వ తారీఖున డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకుంటే డాక్టర్ నా భార్య ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసి చెప్పారు. 13 సంవత్సరాలుగా పిల్లలు లేక ఎంతో బాధపడుతున్న నా జీవితంలో పిల్లలు ఇంకా పుట్టరు అనే నిరుత్సాహంలో ఉన్న తరుణంలో ఇంత గొప్ప కార్యాన్ని చేసిన ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు
చెల్లునుగాక. ఇట్లు సహోదరుడు మహేశ్వరరావు, కల్వరి మెంబర్, అలాగే పార్ట్నర్, సిటిఎం నెంబర్ 21730. వాట్ ఏ టెస్టిమనీ, వాట్ ఏ టెస్టిమనీ. 13 సంవత్సరాలుగా సిస్టర్ ఏం చేసింది చెప్పండి? ఏం చేసిందో? విసుక్కుంటూ ఉంది, కసురుకుంటూ ఉంది, కోపం తెచ్చుకుంటూ ఉంది. పిల్లల్ని కనకపోతే విడిచిపెట్టేస్తా అని బెదిరిస్తూ ఉంది. ఆ సహోదరిని తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు సుమా. కానీ మన జీవితంలో ఆ ఒక్క సహోదరియే కాదు, మనం అందరం అంతే కదా. మనం ఆశించిన జవాబు రాకపోతే మనం కూడా దేవుడి మీద అలుగుతాం. ప్రభువా, ఇంకా 4 వారాలు చూస్తా, 4 వారాలు చూసి ఒకవేళ జవాబు రాకపోతే అసలు నీ మందిరానికి రావడం మానేస్తా. బస్సు డ్రైవరు 1.5 సేపు నుంచి నువ్వు బస్ స్టాండ్ లో ఎదురు చూస్తా ఉన్నావు. వాడు నీ ముందు ఆపాల్సింది పోయి కొంచెం ముందుకెళ్ళి ఆపితే నీకు డ్రైవర్ మీద కోపం వచ్చింది. కోపం వచ్చి నా ముందు ఆపకుండా నువ్వు ముందుకెళ్ళి ఆపుతావా, చూస్తా, నీ బస్సే నేను ఎక్కను. ఎవడికి నష్టం? ఎవడికి నష్టం? నేను బస్సే ఎక్కను అని చెప్పి నువ్వు షెల్టర్లో కూర్చుంటే ఎవడికి నష్టం? నీ మందిరానికే రాను ప్రభువా, ప్రార్థనే చేయను ప్రభువా, ఏమనుకున్నావు ప్రభువా, ఎవడికి నష్టం? సో మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యలకు జవాబు వెంటనే రానప్పుడు విసుక్కోవడం కాదు కావాల్సింది. దేవునికి వినపడాల్సింది విసుగు కాదు. దేవుడికి వినపడాల్సింది సనుగులు కాదు. దేవునికి వినపడాల్సింది మన గొనుగుళ్ళు కాదు. దేవునికి వినపడాల్సింది మన కేకలు, అరుపులు కాదు. 13 సంవత్సరాలు ఆ గృహంలో వినిపించినవి కేకలు, అరుపులు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు. జవాబు రాలా. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవునికి సనుగుళ్ళు, గొనుగుళ్ళు, అరుపులు, కేకలు వినిపించేంత కాలం జవాబు రానే రాదు. నీ సమస్య తీరదు. కానీ ఆ కుటుంబం అట దేవుని సంధికొచ్చి ప్రార్థనలో కనిపించి వారి మనవులను దేవునికి వినిపింపజేశారటండి. 13 సంవత్సరాలుగా దేవుడికి వినిపించింది ఏమిటి? విసుగుడు, గొనుగుడు, సనుగుడు. కానీ 13 సంవత్సరాల తరువాత వారి దగ్గర నుంచి దేవుడికి వినిపించింది ఏమిటి? మనవి, ప్రార్థన, రోదన, కన్నీరు ఆయనకు వినిపించింది. 13 సంవత్సరాల్లో రాని జవాబు 1 month లో వచ్చేసిందా రాలేదా? 1 month లో వచ్చేసిందా రాలేదా? రైట్. ఇప్పుడు ఆమె జీవితంలో అద్భుతం జరిగిందా జరగలేదా? ఎలా అద్భుతాలు జరుగుతాయి? విసుక్కోవడం వల్ల జరగవు. ఎలా అద్భుతాలు జరుగుతాయి? దేవుణ్ణి ఎదిరించడం వల్ల, లేదంటే బెదిరించటం వల్ల జరగవు. మరి ఎలా అద్భుతాలు జరుగుతాయి? ప్రభు సన్నిధిలో మొరపెట్టడం వల్ల జరుగుతాయి. ప్రభు సన్నిధిలో మనవి చేయడం వల్ల జరుగుతాయి. తండ్రి, తల్లి, నీ కుమారుని విషయమో, నీ కుమార్తె విషయమో, నీ కోడలి విషయమో, నీ అల్లుడి విషయమో నువ్వెంతగానో మానసికంగా అల్లాడిపోతూ ఉండవచ్చు. వారికి ఉద్యోగం రాలేదనో, వివాహం కాలేదనో, బిడ్డలు పుట్టలేదనో, లేదా మంచి అల్లుడు దొరకలేదనో, మంచి కోడలు దొరకలేదనో, వారు పెడుతున్న ఇబ్బందికి ఒకవేళ నువ్వు అల్లాడిపోతూ ఉండవచ్చు. తండ్రిగా, తల్లిగా పెద్ద మనసు చేసుకుని నువ్వు చేయాల్సిందేమిటి? ప్రార్థన. నీ మనసులో నొచ్చుకోవడం కన్నా, వారిని చూసి నోరు పడేసుకోవడం కన్నా, నీ మనస్సులో ప్రభువుకు ప్రార్థన చేయడమే మంచి విధానము. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, యవన ప్రాయంలో ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో తలంపులు, ఎన్నెన్నో ఉద్దేశాలు, కానీ అవన్నీ కూడా నీ జీవితంలో నెరవేరాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ కొన్ని సందర్భాల్లో నీ ఆశలు అడియాశలు కావచ్చు, నీ అంచనాలు తల్లక్రిందులు కావచ్చు, నువ్వు ఆశించింది ఒకటి, నువ్వు పొందుకునేది మరొకటి కావచ్చు. అటువంటి సమయంలో మనం నిరుత్సాహపడక, దేవుణ్ణి ఎదిరించక, లేదా దేవుని మీద సనుక్కొనక చేయాల్సిందేమిటి? మనవి. రాహేలు ఏం చేసింది? మనవి చేసింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆమెను జ్ఞాపకము పెట్టుకున్నాడు. ఇన్ని వేల మందిలో దేవుడికి నువ్వు జ్ఞాపకమే. నువ్వు చేసిన ప్రార్థన కూడా ఆయనకు జ్ఞాపకమే అనే సత్యము ఎన్నడూ మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయనకు ప్రతి ఒక్కరి పేరు తెలుసు, నీ పుట్టుక తెలుసు, నువ్వు ఎక్కడ పుట్టావో నీకు తెలియకపోవచ్చు. అన్నమాట మీకు అర్థమైందా? కొంతమందికి ఏ ఊర్లో పుట్టారు తెలియదు. ఏమోనండి, మా తాతయ్య గారు ఊర్లో పుట్టానంట అని అంటారు తప్ప, ఏ ఊరు మీ తాతయ్య గారు ఊరు అంటే కూడా తెలియకపోవచ్చు. సో నువ్వు ఎక్కడ పుట్టావో నీకు తెలియకపోవచ్చు, ఏ రోజు పుట్టావో నీకు తెలియకపోవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళని అడగండి,
తాత నీ బర్త్డే ఎవరే, ఆ రోజుల్లో బర్త్డేలు మేము చేసుకునే వాళ్ళం కాదురా. మరి తాత మరి నీకు బర్త్డే లేదా? బర్త్డే లేదా అంటే మరి బర్త్డే లేకుండా నేను ఎలా ఉంటాను? బర్త్డే ఉంది. మరి ఏంటి ఆ బర్త్డే? అది నాకు తెలియదు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావో నీకే తెలియకపోవచ్చు, కానీ ఏ నిమిషంలో పుట్టావో నేను ప్రకటించే జీవం కలిగిన దేవుడికి మాత్రం తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. సో నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు, వేదన చెందొద్దు, కృంగిపోవద్దు. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఏమిటంటే ప్రభువుకు మనవి చేయి. రాహేలు జీవితంలో వెంటనే పిల్లలు పుట్ల, రిబ్కా జీవితంలో వెంటనే పిల్లలు పుట్ల, షారా జీవితంలో వెంటనే పిల్లలు పుట్ల. కానీ ఈ ముగ్గురు యొక్క భర్తలకు దేవుడు చెప్పింది ఏమిటి? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అయినా వారి జీవితంలో వెంటనే జవాబులు రాలా. కొన్నిసార్లు నువ్వు ఎంత దేవునికి దగ్గరగా జీవించినా ఒక్కొక్కసారి జవాబు ఆలస్యం అవుతుందని చెప్పి దిగులు పడవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. కానీ జవాబు అయితే ఆలస్యమైంది, కానీ అలక్ష్యము మాత్రము కానే కాలా. ఫ్రెండ్స్, యాకోబుకు అంతకుముందు 10 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు పుట్టారు. ఆ 10 మంది పిల్లలు పుట్టినప్పుడు ఆ 10 మంది పిల్లల్ని కన్న తల్లులు వాళ్ళ పుట్టుక కోసం ప్రార్థన చేశారంటారా? అడుగుతున్నా. ఆ 10 మంది పిల్లలు పుట్టక మునుపు ఆ తల్లులు ఆ బిడ్డల కోసం ప్రార్థన చేశారంటారా? చేయలా. కానీ యోసేపు పుట్టక మునుపే యోసేపు గురించి చాలా కన్నీటి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. దట్ ఈస్ ద బ్యూటీ. రాహేలు తన బిడ్డ కొరకు, రాహేలు గర్భఫలము కొరకు ఆ గర్భఫలాన్ని పొందుకోక మునిపే ఎన్నెన్ని కన్నీళ్లు గార్చిందో, ఎన్నెన్ని ప్రార్థనలు చేసిందో, ఎన్నెన్ని విజ్ఞాపనలు చేసిందో. ఆ ప్రార్థనలన్నీ ఊరికే పోయినాయి అంటారా? 10 మంది కుమారులు ఒక ఎత్తు ప్రార్థనలో కన్న యోసేపు, మరొక ఎత్తు అసలైన ఎత్తు అదే. కాబట్టి చెప్తున్నా, సిస్టర్, నువ్వు ఇంకా పిల్లల్ని కల్లా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన ద్వారా నువ్వు కనే బిడ్డ అద్భుతమైన బిడ్డ కాబోతున్నాడు. విశ్వసించు. శారా అబ్రహాము యొక్క ప్రార్థన ఫలితమే ఇస్సాకు, ఇస్సాకు యొక్క ప్రార్థన ఫలితమే యాకోబు, యాకోబు అలాగే రాహేలు యొక్క ప్రార్థన ఫలితమే ఎవరు? యోసేపు. హన్నా కన్నీటి ప్రార్థన ఫలితమే సమూయేలు. ఎలిజబెత్, జకరియా కన్నీటి ప్రార్థన ఫలితమే మండుచున్న సూర్యుడు వంటి భూమి మీద స్త్రీలు కలిగిన వారిలో అటువంటి వాడు లేడు అని చెప్పబడిన బాప్తిజమిచ్చు యోహాను జన్మ కన్నీటి ప్రార్థన ఫలితమే. నీ కన్నీటి ప్రార్థన ఫలితంగా పుట్టబోయే బిడ్డ రాబోయే రోజుల్లో ఘనమైన దేవుని చేతిలో బలమైన పనిముట్టిగా వాడబడతాడు అని చెప్పడానికి సందేహము లేదు. ఆలస్యం అవుతుందని ప్రియ సహోదరుడా, సహోదరి, దిగులు పడద్దు. అది బిడ్డల విషయమే కావచ్చు, అది ఉద్యోగ విషయమే కావచ్చు, అది నీవు ఈరోజు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దానికి జవాబే కావచ్చు. ఆలస్యం అవుతున్నట్లయితే ఆ ఆలస్యం వెనుక శ్రేష్టమైన దీవెన దాగి ఉన్నది అనే సత్యము ఎప్పుడు ఎన్నడూ ఎవరు మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నేను ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుడు నీకేదైనా ఇస్తాను అని చెప్పి మాటిస్తే చీప్ క్వాలిటీ ఇచ్చేవాడు కాదు, కానీ ఎప్పటికైనా బెస్ట్ క్వాలిటీయే ఇచ్చేవాడు. ఏదో సాదాసీదా దీవెనని ముఖం మీద కొట్టేసేవాడు కాదు. ఆయన ఇస్తే మాత్రం శ్రేష్టమైన దాన్నే ఇస్తాడు. మరి శ్రేష్టమైనవి మనం పొందుకోవాలి అంటే కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది కదా, ఆలస్యం అవుతుంది కదా. ఈరోజు ఒకవేళ దేవుడు నీకు ఆలస్యం చేస్తున్నట్లయితే ప్రియ తండ్రి, ప్రియ తల్లి, దిగులు పడద్దు. తమ్ముడు, చెల్లి, విసుగు చెందద్దు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. లేయాకు పిల్లలు వెంటనే పుట్టారు, బిల్హాకు వెంటనే పిల్లలు పుట్టేశారు, జిల్పాకు వెంటనే పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు మొత్తం యాకోబు గారికి ఎంతమంది భార్యలండి? మొత్తం 4. 4 మొత్తం కలిపి ఎంతమందికి అన్నారు? 12 మందిని. కానీ ఎవరు ఆలస్యంగా పుట్టారు చెప్పండి? ఎవరు ఆలస్యంగా పుట్టారు? యోసేపు. జాగ్రత్తగా వినండి. బిల్హా ఒక భార్య, జిల్పా ఒక భార్య, లేయా ఒక భార్య, రాహేల్ ఒక భార్య, మొత్తం కలిపి 4 భార్యలు. ఈ 4లో 3కి వెంటనే పిల్లలు పుట్టేశారు.
కానీ ముగ్గురు కలిపి కన్నా 10 మంది బిడ్డల కన్నా ప్రార్థన ద్వారా ఆలస్యంగా పొందుకున్న యోసేపే అసలు సిసలైన శ్రేష్టమైన ఫలించడి కొమ్మ, పరిపాలించడి కొమ్మ, హెచ్చించబడిన కొమ్మ, దేవుని యొక్క నామాన్ని బహుగా ఘనపరిచిన కొమ్మ. ఆలస్యంగా జవాబులు వస్తే అందులో దాగి ఉండే అద్భుతము బహు గొప్పది అనే విషయము మర్చిపోవద్దు. సో రాహేలు అనే యాకోబు యొక్క ప్రియమైన భార్య ఆలస్యంగానే తన కుమారుణ్ణి కన్నది. కానీ ఆలస్యంగా పుట్టిన బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడు. ప్రార్థన ద్వారా మనం దేనికి జన్మనిచ్చినా, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, దేవుని సన్నిధిలో ఎదురు చూడడం ద్వారా మనం ఏది పొందుకున్నా అది తప్పక ఆశీర్వాదకరమైనదై ఉంటుంది. ప్రార్థన చేస్తున్న ఉద్యోగం కోసం బాగా ప్రార్థన చేయి. ఎందుకని? ప్రార్థన ద్వారా పొందుకునే ఉద్యోగము మంచి ఉద్యోగం అయి ఉంటుంది. ప్రార్థన ద్వారా వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నావా? బాగా ప్రార్థన చేయి. ఎందుకని? ప్రార్థన ద్వారా నువ్వు చేయాలని ఆశపడుతున్న వ్యాపారము దీవెనకరంగా ఉంటుంది. వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నావా? బాగా ప్రార్థన చేయి. ప్రార్థన ద్వారా నువ్వు పొందుకునే వ్యక్తి నీ జీవితానికి ఆశీర్వాదకరముగా తప్పక మారుతాడు అనే సత్యము మర్చిపోవద్దు. దీర్ఘకాలముగా ఒక విషయం నిమిత్తం ప్రార్థన చేయడం వల్ల నువ్వు పొందుకునే జవాబు శ్రేష్టమైనదై ఉంటుంది అనే విషయం ఎన్నడూ మర్చిపోవద్దు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతున్నట్లయితే రాహేలు యొక్క కోరిక, రాహేలు యొక్క ఆశ వెంటనే తీర్చబడలా. చాలా కాలం తాను ప్రార్థన చేయవలసి వచ్చింది. ప్రార్థన వల్ల పుట్టిన వాడే, ఆలస్యంగా జవాబు అనుగ్రహించబడిన వాడే యోసేపు. యాకోబు కన్న వారిలో యోసేపు వంటి వాడు లేనే లేడు. నీ జీవితంలో కూడా ప్రార్థన ద్వారా వచ్చే జవాబుతో పోలిస్తే మిగిలినవి ఎన్నడూ సరితూగవు అనే సత్యము గ్రహించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, రాహేలు ప్రార్థన యోసేపును తీసుకొచ్చింది. ఇస్సాకు ప్రార్థన రిబ్కా గొడ్రాలు అనే ముద్రను తొలగించి వేసింది. జకరియా ఎలిజబెత్ ప్రార్థన లోకానికి రోషము కలిగిన గొప్ప ప్రవక్తను అందించింది. స్త్రీలు కనిన వారిలో అటువంటి వాడు లేడు అనేటటువంటి కుమారుణ్ణి ఆ ప్రార్థన అనుగ్రహించింది. అవ్వా, మాలో చాలా మంది మేము ప్రార్థన చేస్తున్నా, మాకు జవాబు రావటల్లా, ఎందుకో మా జీవితంలో జవాబు ఆలస్యం అయిపోతుంది, ఆశించింది మేము పొందుకోలేకపోతున్నాం, కోరుకున్నది మాకు దక్కటంలా, ఎందుకో దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు, అలక్ష్యం చేస్తున్నాడు అని మాలో చాలా మంది ప్రభువా బయటపడకపోయినా లోపట మనస్సులో నొచ్చుకుంటున్నారు. నువ్వు వినవలసింది మనవి అని, ప్రార్థనే నీ చెవులు పడాలి అని నాయనా ఈరోజు మాతో స్పష్టంగా సెలవిచ్చావు. ఇక నుంచైనా గొనుగుళ్ళు సనుగుళ్ళు మానేసి, విసుగు చెందటము, నాయన బెదిరించటాలు పక్కన పెట్టేసి, అయ్యా నీ యందు విశ్వాసము కలిగి నువ్వు తప్పక జవాబిస్తావు, ఆ జవాబు శ్రేష్టమైందే ఇస్తావు అని నమ్మిన వాళ్ళు నాయన ఈరోజు ప్రార్థనలో ఇంకా బలముగా, ఇంకా స్థిరముగా, నీకు ఇంకా దగ్గరగా చేరబోతున్నారు. వారి ప్రార్థనలు అంగీకరించి వారికున్న ప్రభువా అవసరమును తీర్చి, వారికున్న నిందను కొట్టివేసి, ఆశిస్తున్న దానికంటే శ్రేష్టమైన జవాబును అనుగ్రహించి మిమ్మును మీరు ఘనపరచుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.